మీరు ఉజ్జయిని వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర జస్ట్ 2000 ఉంటే చాలు. ఆ 2000 బడ్జెట్‌లో ఎలా ఎళ్ళాలి? ఎక్కడ ఉండాలి? మన ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ తినాలి? ఎక్కడెక్కడ తిరగాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలో అన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ విజయవాడ నుంచి ఉజ్జయిన్‌కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి స్లీపర్ క్లాస్ 600 పడుతుంది. జర్నీ టైమ్ వచ్చేసి సుమారు 22 గంటలు పడుతుంది. మీరు రైల్వే స్టేషన్‌లో దిగంగానే కొంచెం బయటకొస్తే మహా కారిడార్ ఎదురుంగా కనబడుతుంది. ఈ కారిడార్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది. మీకు ఇప్పుడు విజిటింగ్ కార్డ్ చూపిస్తాను. ఈ కార్డ్‌లో ఉన్న నంబర్‌కి మీరు ఫోన్ చేస్తే అతనే మీ దగ్గరికొచ్చి రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సుమారు అర కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడి నుంచి మనకి మహాకాల్ డోర్ గాని, మహాకాల్ గుడి కూడా పక్కనే ఉంటుంది. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి నాన్ ఏసీ 500 పడుతుంది. 4+ ఉండొచ్చు. 6 బెడ్ ప్రొవైడ్ చేస్తారు. 6గురు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే ఎక్స్‌ట్రా సోఫా కూడా ఇస్తాడు మనకి. ఎక్స్‌ట్రా చార్జ్ ఏం చేయడు. అదే ఏసీ అయితే 800 చార్జ్ చేస్తాడు. అది కూడా సేమ్ 6 బెడ్ ఉంటుంది. మినిమమ్ 6గురు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒకవేళ మనం తక్కువ మెంబర్స్ ఎళ్ళామనుకోండి అతని దగ్గర డబుల్ బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అయి ఇంకో 400 డిఫరెన్స్ ఉంటది. ఎక్కువ ఉండదు. ఆ 400 చార్జ్ చేస్తాడు. రూమ్‌లో దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని మహాకాల్ గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రూమ్ వీడియోలు పెడతలేదు ఏమనుకోకండి. ఆ రూమ్ వీడియోలు మిస్ అయినియి. నేను వీడియో తీశాను. కానీ ఎక్కడో మిస్ అయినియి. అందువల్ల నార్మల్‌గా వాకింగ్ చేసినయి మాత్రమే నేను వీడియోలో పెడుతున్నాను. రూమ్‌కి ఎలా ఎళ్ళాలంటే, మనం అక్కడ యాత్రి నివాస్ అని ఎవరినన్నా చెప్తారో అక్కడ దిగంగానే దానికి అపోజిట్‌లో ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్‌లో కొంచెం ముందుకెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డొస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఆ రోడ్‌లో డౌన్ తిరగాలి. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ ఏసుకెళ్ళినా, బైక్ ఏసుకెళ్ళినా సరే పార్కింగ్ గూడా ఉంది. ఈ డౌన్‌లో తిరిగి స్ట్రెయిట్‌గా కింద చివరి దాకా ఎళ్ళిపోవాలి. మీరు చివరికొచ్చిన తర్వాత రైట్ సైడ్ బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా! ఇదే. దీనిలో పైన మేము తీసుకున్నాం రూము. 6 బెడ్ వచ్చింది. ఏసీ 800 తీసుకున్నారు. మీకు రూమ్ దగ్గరే బయట టిఫిన్ హోటల్ ఇదొకటుంటుంది. ఇక్కడ అట్టొచ్చేసి రూ. 80 తీసుకున్నాడు. ప్లేట్ ఇడ్లీ వచ్చేసి రూ. 40 తీసుకున్నాడు. ఒక పర్సన్‌కి సరిపోద్ది ఒక ప్లేటు. మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేసి మహాకాళి దర్శనానికి మనం ఇంక బయలుదేరొచ్చు. మీరు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి మీకు అడ్రెస్ సరిగ్గా తెలియపోతే చార్‌ధామ్ గుడి అనండి లేదా యాత్రి నివాస్ అనండి. తీసుకొచ్చి డైరెక్ట్‌గా మిమ్మల్ని ఇక్కడ యాత్రి నివాస్ అని చూస్తే ఇక్కడ దింపుతారు. ఆటో అతను జస్ట్ రూ. 10 తీసుకుంటాడు మనిషికి. మార్నింగ్ దర్శనానికెళ్ళేప్పుడు మీరు రూమ్ నుంచి బయటకొచ్చి కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇలాగ సర్కిల్ వస్తుంది. ఇక్కడి నుంచి మీరు రైట్ తీసుకుంటే మహాకాల్ డోర్‌కెళ్తారు. లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్‌గెళ్ళామనుకోండి మహాకాలుని దర్శనానికెళ్తారు. అదిగోండి స్ట్రెయిట్‌గా కనబడుతుంది చూసారా గుడి? లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్‌గొచ్చిన తర్వాత మీకు స్ట్రెయిట్‌గా సింహం బొమ్మ ఒకటి కనబడుతుంది. మీరు రూమ్ దగ్గర నుంచి బై వాక్ రావచ్చు. లేదా ఆటో ఎక్కొచ్చు. ఆటో అయినా సరే మనిషికి రూ. 10 తీసుకుంటారు. ఇదొచ్చేసి గేట్ నంబర్ 4 బాగా గుర్తుపెట్టుకోండి. గేట్ నంబర్ 4 మనకి స్పెషల్ దర్శనం వచ్చేసి 1లో ఉంటుంది, 4లో ఉంటుంది. కానీ మీరు 4లో ఎళ్తే దర్శనం చాలా సేపు చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా, ప్రశాంతంగా అవుతుంది. ఇటు సైడ్ క్రౌడ్ కూడా చాలా తక్కువుంటారు. ఇక్కడే మనకి మొబైల్ పెట్టుకోవడానికి కౌంటర్ కూడా ఉంటుంది. మొబైల్ అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు. దర్శనం టికెట్లు మనం ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో చేసిస్తారు. పర్సన్‌కొచ్చేసి 250 తీసుకుంటారు. ఇది 4గో నంబర్ గేటు. లోపలికెళ్ళిన తర్వాత మొబైల్ అయితే ఇప్పుడు అలౌ చేయట్లా. లోపలికెళ్ళిన తర్వాత దర్శనం మీకు చాలా బావుంటుంది. చాలా సేపు చేసుకోవచ్చు స్వామివారిని. దగ్గరగా చూడొచ్చు. మీకు 250 దర్శనం టికెట్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. వ్యూ అయితే బయట నుంచి ఇలా కనబడుతుంది. మనకిక్కడే ఆటో వాళ్ళు బోలెడు మందుంటారు రెడీగా విజిటింగ్ కార్డులు తీసుకొని. గుళ్ళకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడుకోవడానికి. వాళ్ళైతే స్టార్టింగ్ 700 అడిగారు నన్ను. నేను గట్టిగా బార్గెయిన్ చేయడంతో 400కొచ్చారు. వీళ్ళు మొత్తం 5 గుళ్ళు తీసుకెళ్తారు. అందులో ఒకటి సందీపని ఆశ్రమం. మనం సందీపని ఆశ్రమంకెళ్ళే దారిలో క్షిప్రా నది అని కనబడుతుంది చూసారా? ఇక్కడే మనకి కుంభమేళా జరుగుతుంది. అంతేకాకుండా శ్రీరాముడు ఆయన తండ్రి అయిన జనక మహారాజుకి పిండ ప్రదానం చేసిన ప్రదేశం కూడా ఇదే. అందుకే దీన్ని చాలా పవిత్ర స్థలంగా చూస్తారు. మీరిక్కడికొచ్చినప్పుడు కుదిరితే ఇక్కడ స్నానం చేయడానికి మాక్సిమం ప్రయత్నించండి. ఇక్కడికి రావాలంటే మన రూమ్ దగ్గరించి జస్ట్ ఆటో అతనికి రూ. 20 ఇచ్చామనుకోండి క్షిప్రా నది అని చెప్తే తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాడు. సందీపని ఆశ్రమం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మీరు లోపలికెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది. చెప్పులు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ ఇక్కడ ఒక నది వస్తుంది. గోమతి కుండ్. శ్రీకృష్ణుడు ఆయన గురువుగారి కోసం ఆయన స్వయంగా నిర్మించిన నది ఇది. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు 64 కళలు, 18 విద్యలు నేర్చుకున్నాడు. ఆ 64 కళలు మొత్తం ఫోటోల రూపంలో ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తారు. ఇయన్నీ చూపిస్తే మనకు వీడియో లెంత్ అయిపోతుందని ఫార్వర్డింగ్‌లో పెట్టాను ఫాస్ట్‌గా. ఇవన్నీ సెపరేట్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తాను మన ఛానెల్‌లో. కావాలంటే మీరు దానిలో చూసుకోవచ్చు. ఈత కాడ్నించి వంట చేయడం వరకు అన్ని విద్యలు ఇక్కడే నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. మీరు ఇందాకడ చూసింది 64 కళలు. ఇప్పుడు మనం చూసేది 18 విద్యలు. ఆ విద్యలు ఎలా నేర్చుకున్నాడు ఏంటని మనకి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తారు. ఈ మ్యూజియం కూడా చూసేయండి. ఇవి అయిన తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడిది మ్యూజియం కూడా ఉంటుంది. అప్పట్లో గీసిన చిత్రాలు అన్ని ఫోటోలు కూడా కనబడతాయి. అవి కూడా చూసిన తర్వాత ఇక్కడి నుంచి
మంగళనాథ్ టెంపుల్కి బయలుదేరదాం. మంగళనాథ్ టెంపుల్ అంటే మంగళ గ్రహం ఇక్కడే మనకి ఆవిర్భవించిందని చెప్పి మన పురాణం ప్రకారం చెప్తారు. అంతేకాకుండా కరెక్ట్‌గా ఈ గుడి స్ట్రెయిట్‌గా చూస్తేనే మంగళ గ్రహం ఉంటుంది. ఆటో వాళ్ళు స్టార్టింగ్ మంగళ గ్రహం అని చెప్పేసి ఈ చిన్న గుడికి తీసుకొస్తారు. నాలా మీరు మోసపోకండి. ఈ గుడికి తీసుకురాగానే పూజ సామాను కొనుక్కోండి అని చెప్పేసి మనతో 250 పెట్టి కొనిపించి లోపల పంపిస్తారు. ఈ పూజ సామానంలో కూడా వాళ్ళకి కమిషన్ ఉంటుంది. ఈ గుడి దాటి 10 అడుగులు దాటిన తర్వాత మనకు అసలైన మంగళ గ్రహం ఉంటుంది. అదే మంగళధామ్. అది కూడా చూపిస్తాను మీకు. మీకు డైరెక్ట్‌గా అక్కడికి తీసుకెళ్లరు. ఇక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడికి తీసుకెళ్తే వద్దని చెప్పండి. మీరు అక్కడికే తీసుకెళ్ళమని చెప్పండి. మనకి మంగళధామ్ గుడి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా కనపడుతుంది. పెద్దగా కనపడుతుంది గుడి. ఇదే బాగా మీకు ఆనవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన జాతక ప్రకారం ఏమన్నా మంగళ దోషాలు ఏమైనా ఉంటే వాటికి తగ్గ పూజలు ₹1000 నుంచి 10,000 పైన కూడా చేస్తారు. మీరేమన్నా పూజలు చేపించుకోవాలనుకుంటే ఇక్కడ చేపించుకోవచ్చు. మనకి మూడో ప్లేస్ వచ్చేసి కాలభైరవుని గుడికి తీసుకెళ్తారు. మనకి మహాకాలుని గుడి దగ్గర కూడా దర్శనానికి లేట్ అవ్వదు గానీ ఒక అరగంట, గంటలో అయిపోతుంది. కాలభైరవుడి గుడి మాత్రం మీకు ఎట్లేదని 2 అవర్స్ ఈజీగా దర్శనం పడుతుంది. ఎందుకంటే మహాకాలుడు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా ఉజ్జయిని వచ్చిన తర్వాత మహాకాల భైరవుని దర్శనం తప్పకుండా చేసుకొని వెళ్తేనే మనకి పూర్తి జ్యోతిర్లింగం దర్శనం అయినట్టు. మనకి కాలభైరవుని రూపం ఇలా ఉంటుంది చూడండి. మనకి 4గో ప్లేస్ వచ్చేసి గట్కాళిక మాత మందిరం. గట్కాళిక మాత అంటే కాళికాదేవి. మనకి వెనకట్లో మహాకవి కాళిదాసుకి నాలుక మీద బీజాక్షరాలు రాసిన కాళికాదేవి అమ్మవారి గుడి ఇదే. ఈ గుడి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక గుడి. ఈ అమ్మవారి రూపం చూడడానికి ఇలా ఉంటుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. అమ్మవారి దర్శనం అయినాక ఆటో అతనికి మనకి ఆకలేస్తుందని చెప్తే పక్కనే హోటల్ ఉంటుంది, తీసుకెళ్తాడు. ఇక్కడ ప్లేట్ వచ్చేసి 130 తీసుకుంటారు. ఒకటి చపాతీలైనా సరే అన్లిమిటెడ్ ఎన్నైనా తినొచ్చు. లేదా రైస్ అయినా సరే అన్లిమిటెడ్ ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, ఎంతైనా తినొచ్చు. కూరలు హోటల్‌కి వెళ్ళంగానే మీరు స్టార్టింగే చెప్పండి మాకు రైసే కావాలని చెప్తే వాళ్ళిస్తారు. ఫుడ్ అయితే పర్లా. ఉప్పులు, కారాలు తక్కువగా ఉంటాయి. ఏదోటి అక్కడ దొరికింది మనకు అన్నం ముందు. ఇక్కడ తప్పితే మళ్ళీ ఇంకెక్కడ రైస్ దొరకట్లేదు. అన్ని చపాతీలే దొరుకుతున్నాయి. మాక్సిమం ఇక్కడే తినడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం సమయానికి గట్కాళిక మాత మందిరం దగ్గరే ఉంటారు మీరు మాక్సిమం దర్శనం. ఒకటి అమ్మవారి గుడి చూసుకోండి, లేదా కాలభైరవ గుడి చూసుకోండి. ఈ 2 గుళ్ళకెళ్ళే దారి కూడా ఇదే. మనకి లాస్ట్‌గా ఐదోదొచ్చేసి గణేష్ మందిర్ వచ్చిద్ది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఆటో అతన్ని రూమ్ దగ్గర దింపేయమంటే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మనల్ని రూమ్ దగ్గర దింపేస్తాడు. కాసేపు రెస్ట్ తీసుకొని మనకి చీకటి పడిన తర్వాత మహాకాల్ డోర్‌కెళ్ళండి. చీకట్లో వెళ్తేనే అక్కడ విగ్రహాలన్నీ చాలా బాగా అందంగా కనబడి చాలా బాగుంటుంది. మీకు మహాకాళి డోర్ లేదా మహాకాల్ లోక్ అని కూడా అంటారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీకు స్టార్టింగ్ వినాయకుడిది బొమ్మ ఉంటుంది. అంతేకాదు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శివుడివి చాలా విగ్రహాలు ఉంటాయి. సూర్య భగవానుడితో సహా ఎంతో మంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఈ కారిడార్ మొత్తం చూపించాలంటే ఇంకో వీడియో అయ్యిద్ది. ఇంకో వీడియో ఫుల్‌గా తీసి మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే కొంతవరకు చూపించి మిగతా వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అంతేకాకుండా మహాకారిడార్‌లో వీఆర్ సెట్ ద్వారా మన మహాకాలుని దర్శనం కూడా చూపిస్తారు. ఇది జస్ట్ 150, 200 చార్జ్ చేస్తారు. దర్శనం కూడా బానే ఉంటుంది. జరిగిద్ది. ఇక్కడ జనాలందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళకి వీఆర్ సెట్ పెట్టి స్వామివారి దర్శనం చేపిస్తారు. అది మనకి ఎదురుంగా టీవీలో కనబడుతుంటుంది. మహాకారిడార్ మొత్తం దర్శనం చేసుకొని చూసేసి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎదురుంగా భరతమాత గుడి కనబడుతుంది. మన దేశంలోనే ఏకైక భరతమాత గుడి ఉజ్జయినిలోనే ఉంది. ఇక్కడికెళ్ళి అమ్మవారిని భరతమాతని దర్శనం చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. జస్ట్ కారిడార్ నుంచి బయటికి రాగానే మనకు ఎదురుగా కనబడుతుంది. మీరు అక్కడ వాకింగ్ చేస్తున్నా సరే భరతమాత బోర్డు కనబడి విగ్రహం అన్నీ మీకు క్లియర్‌గా కనబడతాయి చూడండి. ఈ భరతమాత గుడి దగ్గరే మనకి ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల మ్యాప్ మొత్తం క్లియర్‌గా అక్కడ వేసి చూపిస్తారు. ఇక్కడితో మన డే 1 కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసేసుకుంటమే. మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఖాళీ ఉంటే హరసిద్ధి మాత అమ్మవారి గుడి కూడా దర్శించుకోండి. ఇది కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది రూమ్ కాడ నుంచి. హరసిద్ధి మాత వచ్చేసి మనకి విక్రమాదిత్య మహారాజు ఉన్నాడు కదా, ఆయన పూజించిన అమ్మవారు. అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. చూసి దర్శించుకోండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మహాకాలుడి గుడికి వెళ్ళే దారిలో విక్రమాదిత్య స్టాచ్యూ కనపడుద్ది. మీకు ఫస్ట్ వెళ్ళేటప్పుడే కనపడుద్ది. కుదిరితే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేయండి. హరసిద్ధి మాత దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ 6:30కి ఇక్కడ దీపారాధన చేస్తారు. మీకు కనబడుతున్నాయి చూసారా, ఈ దీపాలన్నీ ఒకేసారి వెలిగిస్తారు 6:30కి. మీకు కుదిరితే అది దర్శించుకోండి. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడితో మన ఫుల్ టూర్ ఉజ్జయిని కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా ట్రైన్ ఎక్కేసి రిటర్న్ అయిపోవచ్చు. ఇప్పుడు దాకా మన ఫుల్ బడ్జెట్ ఎంత క్లియర్‌గా చెప్తాను వినండి ఒకసారి. ఒక పర్సన్కి వచ్చేసి అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ 1200 పడినాయి. రూమ్ వచ్చేసి ఒక పర్సన్ లెక్క వేసుకోండి 500 వేసుకోండి నాన్ ఏసీ. మార్నింగ్ టిఫిన్ 50 అవుతుంది. సోమవారం దర్శనానికి వచ్చేసి 250 అవుతుంది. దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత మనం 5 గుళ్ళు తిరగడానికి ఆటో అతను 400 ఛార్జ్ చేస్తాడు. మధ్యాహ్నం భోజనం మళ్ళీ 130 అవుతుంది. మళ్ళీ ఈ దర్శనం అంతా అయిపోయి అన్ని కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ మనకి 50 అవుతుంది.
ఇక్కడితో మన ఉజ్జయిని ట్రిప్ ఫుల్ కంప్లీట్ అయిపోద్ది 2000లో. మీకు ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే ఓంకారేశ్వర్ కూడా వెళ్ళొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. దీనిలో మైనస్లు ఏమున్నాయో ప్లస్లు ఏమున్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలనిపిస్తే కంపల్సరీ చేంజ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను.